పాఠశాలలో విద్యార్థులను చేర్పించి పాఠశాల పటిష్టతకు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం వెంకంపాడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి రవీందర్ అన్నారు. ఆయన బుధవారం పాఠశాల ముగింపు రోజు సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలో చేర్పించకుండా డబ్బులు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తున్నారన్నారు. ప్రతి ఊర్లో బడి ఉండాలంటే గ్రామ ప్రజల సహకారంతో సాధ్యమని తెలియజేశారు. నా పేరు రవీందర్, తునగర్ రవీందర్, ఎంపీపీఎస్ వెంకంపాడు ఈ స్కూల్ హెడ్ మాస్టర్ని. మా పాఠశాలలో ఇక్కడ పక్కనే రేఖ్య తండ, బాధవ తండ, వెంకంపాడు ఈ మూడు కలిసి ఉంటాయి. ఇక్కడ పాపులేషన్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలను కూడా లాస్ట్ ఇయర్ కూడా పీటీఎం మీటింగ్లో కానీ ప్రతి ఇయర్ జరిగేటువంటి పీటీఎం మీటింగ్లో కూడా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళకు కూడా చెప్తున్నాము, మోటివేట్ చేస్తున్నాము. అయినా కానీ వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పాను, ఎందుకంటే అందరూ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతే పాఠశాల ఒక్కసారి మూయబడితే మళ్ళీ పాఠశాల తెరవడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పటికే రేఖ్య తండ స్కూలు, రూప్ సింగ్ తండ ఇలాంటి పాఠశాలలు ఆల్రెడీ మూతపడ్డాయి. ఆ విషయాన్ని కూడా గ్రామ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ పాఠశాలలో వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు, ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, కాంపౌండ్ వాల్ ఉంది, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా గ్రామ ప్రజలకు తెలియజేయండి ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను పరిరక్షించుకోవాలి, పిల్లల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని నా యొక్క అభిప్రాయం. ప్రభుత్వ బడులని పరిరక్షించుకోవాల్సిందిగా, ప్రజల భాగస్వామ్యంతో పిల్లల సంఖ్యని పెంచుకోవాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలని పరీక్షించే విధంగా కృషి చేయాలని నా యొక్క అభిప్రాయం.